నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దమ్మాయిపర్తి బెజవాడ ప్రధాన మురుగు కాలువలను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాలువల ప్రక్షాళనకు కార్యాచరణ చేపడతామని స్పష్టం. ఏలూరు జిల్లా కైకరంలో రైతు సంఘాల నిరసన. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందంటూ ఎద్దేవా. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో కేంద్ర సహాయ మంత్రి వర్మకు ఘన సన్మానం. ముఖ్య అతిథులుగా హాజరైన సినీ పెద్దలు. గోదావరికి స్వల్పంగా తగ్గిన వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. డ్రైనేజీ సమస్యతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రధాన మురుగు కాలువల ప్రక్షాళనకు కార్యాచరణ చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న దమ్మాయిపర్తి, బెజవాడ తదితర ప్రధాన మురుగు కాలువలను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మురుగు తొలగింపుకు, శాశ్వత అభివృద్ది పనులకు ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాలకొల్లులో అభివృద్ది పనులు పరుగులు పెట్టాయని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ₹1 పని కూడా చేయలేదని విమర్శించారు. ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్ల బకాయిలు ఉంచారని, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో జగన్ ముంచారని విమర్శించారు. పట్టణాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014-19లో పాలకొల్లు మున్సిపాలిటీ, అదేవిధంగా మేము సంయుక్తంగా యుద్ధ ప్రాతిక మీద ఆ రోజు పాలకొల్లు పట్టణ రూపురేఖలు మార్చేటువంటి విధంగా రోడ్స్ గాని, డ్రైన్స్ గాని, మౌలికమైన వసతులు కానీ అన్ని కూడా మేము పట్టణంలో కూడా ఇంటింటికి పోవాలంటే పడవ వేసుకుని వెళ్లాలనేటువంటి రీతిలో బొడ్డు లోతు నీళ్లలో నేను మొన్న చూసినటువంటి పరిస్థితి హౌసింగ్ బోర్డు కాలనీలో. కారణం ఏదైతే బెజవాడ కూడా ఏదైతే ఉందో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక తట్ట మట్టి కూడా తీయకుండా, ఒక్క గొరబడెక్కకు మందు కూడా కొట్టకుండా ఏదైతే నష్టం చేశారో దాని పర్యవసనం మొన్న దెబ్బతిన్నారు. 50 లక్షలు ఓల్డ్దుంటే మళ్ళీ తిరిగి దీనికి 6 కోట్ల రూపాయలు ఆ రోజు కష్టపడి తిరిగి నిధులు మంజూరు చేశాను మళ్ళీ కొత్తగా. ఆ రోజు కూడా నాకు ఇబ్బందులు వచ్చినాయి. ప్రస్తుతం ఏదైతే దమ్మాయిపర్తి డ్రైన్ ఏదైతే ఉందో ఇది మున్సిపాలిటీకి డ్రైన్గా ఉపయోగపడుతుంది తప్ప మాకు ఇరిగేషన్ కి సంబంధం లేదని ఫైల్ని రిజెక్ట్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మున్సిపాలిటీ అంత డబ్బులు స్పేర్ చేయలేదని చెప్పి ఇరిగేషన్ చేత నేను శాంక్షన్ చేయించాం. వారు ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది ప్రజా ప్రభుత్వం. అందుకే యుద్ధ ప్రాతిక మీద ఏదైతే పాలకొల్లు పట్టణానికి సంబంధించి మేజర్ గా 3 ఇష్యూస్ డ్రైనేజీకి సంబంధించి, ఒకటి ఏదైతే ఇప్పుడు బెజవాడ కూడా ఏదైతే చెప్పామో దాన్ని యుద్ధ ప్రాతిక మీద ఇప్పుడే మన కమిషనర్ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షణ ఇలా దమ్మాయిపర్తి గోడకు సంబంధించి 6 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేశాం. అందులో అతను ₹1 కోటి పని మాత్రమే చేశాడు. ఇంకా 5 కోట్లు అంటే అవి ఎట్లా పోయినాయి, ఎక్కడికి పోయినాయో కూడా తెలియని పరిస్థితి. అంటే నిధులుంటే ఇప్పుడు మళ్ళీ మన పనులు చేయించేవాళ్ళం. ఆ నిధులు కూడా గవర్నమెంట్ డైవర్ట్. అందుకు సహకరిస్తున్నటువంటి మా ప్రజాప్రతినిధులు, మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ఎవ్రీడే వచ్చి వర్క్ ని వాచ్ చేస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. రైతాంగ వ్యతిరేక కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. సోమవారం సాయంత్రం ఏలూరు జిల్లా కైకరంలోని తూర్పు వీధి రామాలయం సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతాంగ, కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించాలని, వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని, పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా రూపొందించారని అన్నారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కోత పెట్టడం దారుణమని, ఆహారం, ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ నిధులు కోత వికసిత్ భారత్ ఉద్దేశం కాదని అన్నారు. వడ్డీ లేని పంట రుణాలు, వడ్డీ లేని పంట రుణాలు, వడ్డీ లేని పంట రుణాలు పెంచాలి. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో నిధులు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఉంగుటూరు మండలం కైకరంలో రైతులు, కౌలు రైతులందరూ కలిసి బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసి ఇవాళ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది.
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కోతపెట్టారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే 3-4% నిధులు కూడా వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. 160% మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి మేము పెద్దపీట వేస్తామని చెప్పేసి ఇవాళ అతి తక్కువ నిధులు కేటాయించి ఇవాళ రైతాంగాన్ని మోసం చేసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపేమో వికసిత్ భారత్ అని చెప్పేసి ఇవాళ మోడీ గారు గొప్పగా ప్రచారం చేస్తున్నారు. ఇది వికసిత్ భారత్ కాదు, రైతుల ఆత్మహత్యల భారత్, ఇది అప్పుల భారతదేశం ఇది అని చెప్పేసి ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ కోత పెట్టారు, అలాగే ఆహార సబ్సిడీ కోత పెట్టారు, ఉపాధి హామీ నిధులు కోత పెట్టారు. అంటే ఇవాళన్నిటి మీద వ్యవసాయ రంగానికి సంబంధించిన నిధులు కోత పెట్టి అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి పన్నుల రైతులు ప్రకటించారు. అంటే సామాన్య మధ్యతరగతి ప్రజానీకం మీద పన్నుల భారం పెంచి కార్పొరేట్ కంపెనీలకి పన్నుల రైతులు ఇవ్వడం అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో రైతులు ఏం కోరుకుంటున్నారు? మేము పండించే పంటలకి మద్దతు ధరలు కావాలి, ఆ మద్దతు ధరలకి చట్టబద్ధత కావాలని చెప్పేసి కోరుతా ఉంటే ఈ బడ్జెట్లో అట్లాంటి ప్రతిపాదన లేదు. రెండోది, ఇవాళ రైతులందరూ కూడా కేరళ తరహాలో రుణ విమోచన చట్టం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల యొక్క రుణాలని ఒక దఫా మాఫీ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే అట్లాంటి ప్రతిపాదన ఈ బడ్జెట్లో లేదు. అంటే ఒకవైపు ఏమో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించేయడం, కోత పెట్టడమే ఇవాళ కేంద్ర బడ్జెట్గా ఉంది తప్ప రైతుల్ని వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే బడ్జెట్గా ఈ బడ్జెట్ లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అది కనీసం 10,000 రూపాయలు చేయాలని చెప్పేసి రైతులు అడుగుతూ ఉంటే అట్లాంటి ప్రతిపాదన లేదు. ఇవాళ ఇది ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది కౌలు రైతులు ఉన్నారు. మరి బడ్జెట్లో కౌలు రైతుల యొక్క ప్రస్తావన లేదు, వాళ్ళ రుణాలు కానీ, వాళ్ళ కార్డులు కానీ, వాళ్ళ నష్టపరిహారం యొక్క ప్రస్తావన లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్ని సవరించి ఇవాళ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని, అట్లాగే పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పేసి రైతాంగం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళా సంక్షేమ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేస్తోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు సరసమైన ధరల్లో నిత్యావసర సరుకులను అందించేందుకు రేషన్ చౌక దుకాణాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కడప నియోజకవర్గంలోని మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. 2014లో రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులతో పాటు పండుగలకు కానుకలను కూడా అందించారని, 2019లో కనీసం చక్కెర కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గమనిస్తే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత సపోర్ట్ ఉంటుంది, మహిళా సంక్షేమం కోసం, మహిళా స్వావలంబన కోసము, సాధికారత కోసము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకు తోడుండాలనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి లక్ష్యము. ఈరోజు మనకు ఆడోళ్ళకి ఆస్తి హక్కు కూడా ఎన్టీ రామారావు గారే రావడం జరిగింది, అందరికీ తెలిసి విషయము. ఆ తర్వాత డ్వాక్రా పథకం అని మొదలు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డారో తెలుసు. ఆయన మానస పుత్రిక డ్వాక్రా అనేది. ఆ తర్వాత మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు, మహిళలకి ప్రాధాన్యత. ఈరోజు కడప నియోజకవర్గంలో ఓ మహిళగా నాకు అవకాశం ఇచ్చి మహిళ అవసరం ఉంది అనేసి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన అడుగుజాడల్లో మేము కూడా వెళ్తూ కడప నియోజకవర్గంలో ఈ యొక్క రేషన్ షాపులు పేద బలుగు బలహీన వర్గాల కోసము తక్కువ సరసమైన ధరల్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే విధంగా పెట్టిన రేషన్ షాప్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మహిళలతో ముందుకెళ్తున్నాము. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూస్తే ఎలా ఉంది, అంతకుముందు 14-19 సంవత్సరంలో ఎలా ఉంది అనేది ముఖ్యంగా గమనిస్తే 14-19 సంవత్సరంలో రేషన్ షాపులలో రాగి పిండి, గోధుమలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆయిల్ అన్ని ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈ 19 నుంచి 24 వరకు బియ్యం ఒక్కటే ఇస్తున్నారు. ముఖ్యంగా గమనించాల్సిందంటే ఈ బియ్యం కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 5 కిలోల పర్ పర్సన్కి వచ్చే బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకొని ఈయనేదో ఆయన ఇంట్లో సొమ్ము తీసుకొచ్చేసి జనాలకి ఇస్తున్నట్టు ఒక రకమైన ఒక అపోహ క్రియేట్ చేస్తూ బండ్లో పెట్టి బండ్లలో బొమ్మలు వేసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారే తన ఇంట్లో పండించేసి బియ్యం ఇచ్చినట్టు చేసినారు. ప్రజలు ఇదంతా గమనించినారు. కాబట్టి ఈరోజు 24వ సంవత్సరంలో
ఒక చారిత్రకమైన రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఎక్కడే జరగలేదు. 93% స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం పార్టీ 164 సీట్లలో గెలిచి కూటమి, అందులో తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా 144 పోటీ చేస్తే 135 సీట్లు చారిత్రాత్మకంగా గెలవడం జరిగింది. 57% ఆఫ్ ఓట్లు కూటమి ప్రభుత్వానికి పడడం జరిగింది. ఇది అంతా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లేకుండా, ఏ విధమైన అవగాహన లేకుండా ఇల్లాజికల్గా పరిపాలనకు ఇచ్చిన ఫలితం. ఈరోజు రేషన్ షాపులు ఓపెన్ చేసి వెళ్తున్నాము. రాబో కొద్ది కాలంలోనే ఇంతకు ముందు ఏ విధంగా ఇతర నిత్యావసర సరుకులు ప్రజల దగ్గరికి తీసుకుపోతున్నామో ఆ విధంగా రేషన్ షాపుల ద్వారా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా మనకున్న ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి కుదేలు చేసినాడు. శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో మీరు ఒక చిన్న పాయింట్ గమనిస్తే, ఒక్క విశాఖపట్నంలోనే 19,400 పై చిలుకు కోట్ల ఆస్తులని కుదవబట్టడం జరిగింది. దాంట్లో రైతు బజార్లు, పోలీస్ క్వార్టర్స్, జెడ్పీ భూములు, సెరికల్చర్ భూములు, వెటనరీ భూములు, దాదాపు దగ్గర 19,000 చిల్లర అంటే 20,000 కోట్ల ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని కుదవపెట్టి ఆ యొక్క డబ్బుతోనూ డైవర్ట్ చేసి గందరగోళం చేశారు. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ బ్యాంకుల ఆధీనంలో ఉన్నాయి. దాని మీద దాదాపు లోపల మాట్లాడుకునే మాట ఏంటంటే 40,000 కోట్ల ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసినారు. అందుకే ఆయన వైజాగ్ ని నేను క్యాపిటల్ చేస్తానంటూ ఆయన కబ్జా ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొద్దునూకులు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పేసి ప్రభుత్వ ధనంతో రిషికొండ దగ్గర 500 కోట్ల పైచిలకు ప్యాలెస్ కట్టుకొని నేనే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి నీ రాజులాగా చలామణి పోతానని చెప్పి రాజరిక వ్యవస్థ పోయి చాలా రోజులైంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒంట్లో రాజరిక వ్యవస్థ పోయిందని ఆయనకు ఆలోచన లేదు. ఇంతకంటే అధ్వాన్నమైన మనిషిని రాష్ట్రం మళ్ళా చూడదు. ఎంతో కొంతమంది ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తుంటే రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని కుదేలు చేసినారు. దీన్ని ఇప్పుడు బయటికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా పరిశ్రమల నుంచి పెట్టుబడులు తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడేదో గొడవలు జరిగిపోతున్నాయి, ఇక్కడేదో అశాంతి ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనం పోయి జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసినాడు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక అశాంతి ఉందని చెప్పి బయట నుంచి పెట్టుబడులు పెట్టుకున్న వ్యక్తులకు ఒక అపోహ క్రియేట్ చేయడానికి, ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న చూపు చూపించడానికి పోయి ధర్నాలు చేస్తున్నాడు ఈయన. ప్రజలు గమనించండి, ఈ మనిషి ప్రజాసేవకు పనికిరాడు, ప్రజలకు పనికిరాడు. ఈయన ఈ రోజు ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పాడు లేపే విధంగా ఢిల్లీ దగ్గర పోయి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రపంచ దేశాలందరినీ మన వైపు చూసి చిన్న చూపు చూసే విధంగా ధర్నాలు చేసి మన ప్రతిష్టను దిగజారుస్తున్నాడు. మీరందరూ గమనించాలా. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము పేద ప్రజలకు అనుకువగా వాళ్లకు భరోసాగా నడుస్తుంది. అంతకుముందు 14 నుంచి 19 వరకు ఏ విధంగా రేషన్ షాపులలో వచ్చేటో ఆ విధంగా ప్రయత్నం చేసి మళ్ళా ఆర్థిక వనరులకు సమకూర్చుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వాళ్ళకు ఉన్న బేసిక్ హక్కులను తీర్చే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. కడప నియోజకవర్గంలో కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా మా నాయకుడు అడుగుజాడల్లో ఫాలో అయ్యి పేద బలుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ముందుకు పోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాను. ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను ఎఫ్ఎన్సీసీ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఎఫ్ఎన్సీసీ కార్యవర్గం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎఫ్ఎన్సీసీ ఎప్పుడూ మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోందని, ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదగడానికి తన వంతు సహాయ సహకారాలు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కెఎల్ దామోదర్ ప్రసాద్, తెలుగు నిర్మాతల మండలి సెక్రటరీ టి ప్రసన్న కుమార్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.